దగ్గు, జ్వరము ఎంతో బాగలేదు. నేను అయ్యగారికి అప్పుడు 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నాం. కుటుంబంలో కూడా ఎంత శోధన అంటే చాలా శోధన ఉంది. ఆ శోధన అంతా కూడా వెళ్ళాలని 7 వారాలు ప్రైడ్ పెట్టుకున్నాక మళ్ళీ ఒక వారం ఫస్ట్ అని అడిగానమ్మ, నా ప్రార్థనగా కావాలంటే సరే అన్న. మళ్ళీ ఒక వారం అయ్యగారికి ఆ వారం వచ్చాడేమో ఇళ్ళంతా కొంచెం శుద్ధి చేయించుకోవాలనుకున్నాం. చాలా శోధన అంటే శోధన ఉంది. పిల్లల తల్లులకు చాలా బాగలేదు మాకు. అంటే అయ్యగారు ఆ వారము కాకినాడ వెళ్ళినాడు. కాకినాడ వెళ్ళి ఆ వారం రాలేకపోయాడు. అయ్యగారు కూడా ఎంతో ప్రార్థన చేసుకొని మా ఇంటికి రానికి దేవుడు ఒక సంయమం ఏర్పాటు చేసిండు. దేవుడు ఇల్లు సొంత శుద్ధి చేసినందుకు అయ్యగారికి కూడా నా నిండు అంటున్నాడు, అమ్మగారికి కూడా. ఈ దినం మేము మంచిగా ఆరోగ్యంగా ఉందని మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన హృదయమే మనకు ప్రేరేపిస్తుంది. దినం శోధనలు ఉండమే అంతకుముందు ఎంతో శోధన, ఎంతో వేదన కదా అట్లా ఉండేది. దేవుడు విశ్రాంతిగా ఇప్పుడు ఏదైనా పనుకున్నా నేను ఉల్లకి పడి వేస్తాను. దేవుడు ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినాడు. ఇంకా చిన్న మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే మా కుమారునికి, కోడల గురించి, సంతానం గురించి ప్రార్థన చేయండి. ఎన్నో మేలు చేసినాడు మా జీవితంలో, ఈ మేలు కూడా చేస్తాడు. ఎందుకంటే మనుషులు అనొచ్చు, దావీదు కుమారుడు పోతుంటే ఒక భార్య పుట్టి గుడ్డివాడు ఉన్నప్పుడు ఎందుకు గుడ్డివాడు అంతగా అరుస్తున్నావు అని జనాలు నోరు ముడిపిస్తారు. అయినా కూడా ఆయన విశ్వాసం, ఒక గొప్ప విశ్వాసం. అందరు అన్న కూడా ఆయన అంటే గట్టిగా అడుస్తారు. ఆ ఇనుపుకు మనుషులు అనిసేయచ్చు, కానీ దేవుడు ఎన్నికి తిరిగి చూస్తే అసాధ్యం కానీ సమస్తం సాధ్యం చేస్తున్నాడు. ఎన్నో మేలు. మా గృహం ముందు పెద్ద స్తంభం వేసినారు. అయ్యగారికి కూడా చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు ప్రార్థన చేసినారు. ఉండమంటే ఎంతమ్మా, ఎందుకు అంతగానమంటావు, ఎందుకన్నా అన్న. ఆయన కూడా నేను పట్టు వదలకుండా అయ్యగారితో ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను. అమ్మగారిని పిలిచి అయ్యగారు ఉండకపోయినా 7 వారాలు, 6 వారాలు, 5 వారాలు ప్రార్థన పెట్టించుకుంటే ఆ స్తంభము అన్నిటికి తొలగిపోయి ఒక వారం ఉంది. ఇప్పుడు ఆ గల్లీకి అంతా ఒక ఎలుగుకారం ఉంది. ఎన్నో మేలు నా జీవితంలో. మేము ఇలా బ్రతుకుతామని కూడా మాకు తెలియదు. ఒక్కరోజు పనికి పోయేదాన్ని కాదు. నిన్న కూడా మా ఇంటి పక్కన ఒక ఆమె వచ్చేసి సాక్ష్యం చెప్తుంది. వాళ్ళ కుమారుడు కూడా వివాహం అయ్యింటి కూడా భార్యాభర్తలు కూడా ఎంతో బాగా లేకుండాని మన సంఘానికి నడిపిస్తే కూడా అమ్మాయి నిన్న దినం వచ్చేసి అమ్మాయినే చెప్తుంది, మీరెంతో ప్రార్థనలు ఒకప్పుడు అన్నులుగా ఉన్న వాళ్ళు ఈ పొద్దు దేవుళ్ళు అన్నారు. మీరు చేసిన ప్రార్థన సంఘానికి నన్ను నడిపించిన అమ్మగారితో నా కొడుకు ఇప్పుడు వాళ్ళ కొడుకు పుట్టాడు. వాళ్ళ భార్య భర్తలు మంచిగా కొడుకు పుట్టాడు. అమ్మాయి నిన్న వచ్చి ఇంటికి వచ్చి చెప్పిపోయింది. సంఘంలో తెలపడుతున్నాను. ఎందుకంటే సంఘంలో ఎన్నో మేలు. మనుషులకు ఏమి కనపడవు, కంటికి కనపడకపోవచ్చు, మన హృదయానికి ఇంతేనా అనుకోవచ్చు, కానీ దేవుడు చేసే ఆశ్చర్యకారం ఇంత కాదు. నీ చిన్న నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఇంకా కొంచెం మా కుటుంబం గురించి, నా కూతురు గురించి, నా మనవానికి చిన్న మస్తలు వచ్చినాయి. మా అల్లుడు కూడా మంచి ఉద్యోగమే ఉంది. దేవుడు ఎన్నో మేలు చేసినాడు మా జీవితంలో. నా కుమారుని, కోడలి పట్ల కూడా దేవుడు చిన్న కార్యం సహాయం చేయాలని మీ అందరినీ ప్రార్థన అడుగుతున్నా. ఏమైనా తప్పించండి.